ఏపీలో తప్పు చేయని వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీడీపీ నిజపు పోస్టు చేసిందని గుర్తు చేశారు. ఇదే సమయంలో ఏపీని హిట్లర్, గడాఫీ అని పాలిస్తున్నట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమాయక సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమంగా కేసులు బనాయిస్తుంది. కూటమి కార్యకర్తలు, మద్దతుదారులు మా పార్టీ నాయకుడు వైఎస్ జగన్ పై, నాయకులపై అసహ్యకరమైన సోషల్ మీడియా పోస్టు చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులను ఐటీడీపీ ద్వారా వాళ్లే సృష్టించి అది మాపై నెట్టేస్తున్నారు. అంతటితో ఆగకుండా అమాయకులపై కేసులు పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు. ఐటీడీపీ ద్వారానే చాలా పోస్టులు వచ్చాయి. వాటిపైన ఫిర్యాదు చేశాం. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారికి రిసీవ్డ్ కాపీ ఇవ్వాలి, కానీ ఇవ్వకుండా మాతో దారుణంగా వ్యవహరించారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. మాజీ మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ ఏపీలో తప్పు చేయని వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు దాడులు చేస్తున్నారు. ఏపీని హిట్లర్, గడాఫీ కలిసి పాలించినట్లు ఉంది. చంద్రబాబు, పవన్ పాలనలో అదృశ్యమైన మహిళల ఆచూకీ కోసం కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? వైఎస్ఆర్సీపీ హయాంలో వేల సంఖ్యలో మహిళలు, యువకులు మిస్ అయ్యారని అబద్ధ ప్రచారం చేశారు. అసెంబ్లీ సాక్షిగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. కేవలం 36 ముందే అని తేలింది. ఇది హోంమంత్రి బయటికి చెప్పారు. చంద్రబాబు తప్పు చేసి ఎదుటివారిపై రుద్దుతున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. పెద్ద పెద్ద నియంతలే కాలాగర్భంలో కలిసిపోయారు. మీరెంత? తప్పు చేయని వారిని వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రంలో ఎవరికి న్యాయం చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ తో నెట్టుకొస్తున్నారు. మహిళలపై నీచాతి నీచంగా పోస్టులు పెడుతున్నారు. మేము ఫిర్యాదు చేస్తే రిసీవ్డ్ కాపీ ఇవ్వడానికి 100 సార్లు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. పోలీసులు మీ నెత్తిపై ఉన్న 3 సింహాలకు సెల్యూట్ చేసే విధంగా ప్రవర్తించినట్టు కామెంట్ చేశారు. ఇక మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ మేము ఐటీడీపై ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు కేసు తీసుకోవడం లేదు. ఇంతటి దారుణమైన పోస్టులు పెడుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోరా? అసభ్యకరంగా ఐటీడీపీ పోస్టులు పెడుతున్న చర్యలు లేవు. ఏపీలో రాజ్యాంగ హక్కులు కాలరాశారు. పోలీసులు కేసుల పేరుతో వేధిస్తున్నారు. మేము ఎలాంటి బెదిరింపులకు లొంగం. చంద్రబాబు మీ కూటమి పార్టీల పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజు త్వరలో ఉందని హెచ్చరించారు.